సునాదస్వరము డిసెంబర్ 1. నీ సరిహద్దులో సమాధానము కలగచేయువాడు ఆయనే, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనలు 147:14. ఈ రోజులో ఎక్కడ చూసినా కూడా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, ఐక్యత లేదు. ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు మనం చూస్తున్నాం. పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో ఎన్నో ఇబ్బందులను మనం చూస్తున్నాం. పరిచర్యలో సమాధానం లేని స్థితి, ఉద్యోగాల్లో సమాధానాలు లేని స్థితి. అయితే మన ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీ సరిహద్దులో సమాధానమును కలగచేయువాడు ఆయనే, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు మన సరిహద్దులో సమాధానాన్ని కలగచేస్తాడు. మన దేవుడు శాంతికర్త. ఆయన ప్రతి విషయంలో మనకు సమాధానం ఇచ్చే ప్రభు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన సరిహద్దులో ఆయన సమాధానాన్ని కలగచేస్తాడు. మంచి గోధుమతో మనల్ని తృప్తిపరుస్తాడు. మనకు కావలసిన ఆహారం విషయంలో కావచ్చు, మనకున్న అవసరతలు ఏవైనా కూడా ఆయన మంచి వాటిని మనకు అనుగ్రహించి మనల్ని తృప్తిపరిచే ప్రభు. అందుకే నిత్యం మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మన గుమ్మంలను, గడియలను బలపరిచి మనల్ని కాపాడి రక్షించి మన పిల్లల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 54:12-13 చదివినప్పుడు దేవుడు మరి శ్రేష్టమైన వాటితో మన గుమ్మంలను కట్టిస్తాడు, ప్రశస్తమైన రత్నములతో మన సరిహద్దును ఏర్పరుస్తారని వాగ్దానం చేశాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో అప్పుడు అన్ని విషయాల విశ్రాంతిని కలగచేసి భయము, భీతి మనకు రాకుండా కాపాడి రక్షిస్తాడు. అందుకే ప్రతి విషయం మనం ఆయన్ని ఆశ్రయించాలి. యేసు ప్రభు శాంతిని, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు సమాధానం ఇచ్చి మనల్ని కాపాడి రక్షిస్తాడు. తండ్రి అన్ని విషయాల్లో మనకు మంచి ఈవులనిచ్చి తృప్తిపరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన కుటుంబంలో అయినా, మన ఉద్యోగాలైనా, పరిచర్లైనా, ఎక్కడైనప్పటికీ కూడా మన సరిహద్దులో సమాధానం కలగచేసే దేవుడు. మన దేశంలో, రాష్ట్రంలో అన్నిట్లో కూడా ఆయన సమాధానం ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. మంచి గోధుమతో మనల్ని తృప్తిపరిచే ప్రభు మన గుమ్మంలను, గడియల్ని బలపరిచి మనల్ని, పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా శాంతిని, సమాధానమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువ. వారి సరిహద్దులో సమాధానాన్ని కలగచేసి మంచి గోధుమతో తృప్తిపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.